హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇది సండే వ్లాగ్ అనమాట. నేను ఇక్కడ రెడీ అవుతున్నాను. ఎందుకు రెడీ అవుతున్నాను అంటే సత్యనారాయణ వ్రతం ఉంది మా ఫ్రెండ్స్ది, అంటే మా హబ్బీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో దానికి ఇక్కడ రెడీ అవుతున్నాను. ఆల్రెడీ మేకప్ వేసుకున్నాను అనమాట. ఓన్లీ జ్యువెలరీ వేసుకోవాలి. సో బ్యాంగిల్స్, మంగళసూత్ర అండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను అంతే. ఇంకా ఎక్స్ట్రా ఏం పెట్టుకోలేదన్నమాట. జస్ట్ సింపుల్గా రెడీ అయిపోయాను. శారీ కట్టుకున్నాను అంతే. ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను ఒక వ్లాగ్లో పెట్టాను కదా, గోల్డ్ జ్యువెలరీ అనేసి, అందులో చూపించాను. అది ఆ వీడియో చూడకపోతే చెక్అవుట్ చేయండి. లాంగ్ వీడియో చేశాను, లైట్ వెయిట్ డైమండ్ జ్యువెలరీ అనేసి. ఆ వీడియోలోనే చూపించాను ఇయర్ రింగ్స్. సో అందులో డీటెయిల్స్ అన్నీ పెట్టాను అనమాట. లాస్ట్లో వచ్చేసి రింగ్ ఒకటి పెట్టుకున్నాను ఎక్స్ట్రా అంతే. కీప్ ఇట్ సింపుల్ కదా. సో ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట కార్లో. ఇక్కడ నుంచి దూరమే, ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది గేటెడ్ కమ్యూనిటీ యాక్చువల్గా. ఇందులో విల్లాస్ ఉన్నాయి. వీళ్ళు ఉండేది ఇండిపెండెంట్ హౌస్ అనమాట. సో ఇది ఎంట్రన్స్, ఇలా ఉంటుంది ఎంట్రన్స్. నాకు కమ్యూనిటీ అయితే నాకు చాలా నచ్చింది. లైక్ పీస్ఫుల్గా ఉంది, ఏం హడావిడి లేకుండా. మన కాలనీస్ ఎలా ఉంటాయి, సో అలా ఉందన్నమాట. ఫస్ట్ వెళ్ళగానే మనకి విల్లాస్ కనిపిస్తాయి. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే ఇంకా ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇది లోపల హౌస్ లోపల అనమాట. ఇలా తీసాను వీడియో. బాగుంది. డబుల్ బెడ్రూమ్, ఓపెన్ కిచెన్ అండ్ హాల్ చిన్నగా వచ్చిందనమాట. హాల్ ఒకటి కొంచెం చిన్నగా అనిపించింది నాకు. సో అంతే. ఇక్కడ సత్యనారాయణ వ్రతం మేము వెళ్ళగానే వ్రతం అయిపోయిందనమాట. సో పాప ఉంది కదా, లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. లేట్గా లేసాము, అది కూడా అందులో. సో 10 అయింది లేసేసరికి. ఇంకా అందరం రెడీ అయ్యేసరికి ఇంకా 1 అయిపోయింది. 12కి రెడీ అయ్యాము. 12:30కి స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళేసరికి 11:30, 120 అయిందనమాట. సో అంత లేట్ అయిపోయింది. ఇంకా వెళ్ళగానే ప్రసాదం ఇచ్చారు. ఇంకా చూసి కొద్దిసేపు మాట్లాడేసి ఇంకా భోజనాలు పెడతారు కదా, అది చేసేసి ఇంకా వచ్చామన్నమాట. భోజనాలు ఉంటే ఇంకా భోజనాలు కూడా పెట్టారు. ఇంకా మా పాప చూడండి ఎలా ఆడుకుంటుందో. సో ప్రసాదం అలా బౌల్లో వేసేసుకొని ఆడుకుంటుంది. సో ఇంకా ఇక్కడ భోజనాలు సెట్ చేశారనమాట. అన్ని వెజ్ ఐటమ్స్ అన్నమాట. సో బిర్యానీ, పాపడ్, వెజిటేబుల్ కర్రీ, దాల్, సాంబార్, బజ్జీ ఒకటి ఇచ్చారు, పెరుగు. అండ్ ఇక్కడ మా హస్బెండ్ హాయ్ చెప్తున్నారు తన స్టైల్లో. ఇక్కడ వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట. ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఇలా తింటున్నారు. సో ఇంకా నేను ఇంకా లోపల పాపతో తింటున్నాను అనమాట. ఇది బయట కార్స్ పార్క్ చేసుకున్నారు ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ. 150 స్క్వేర్ యార్డ్స్ అనుకుంటా అండి. నాకు అంత ఐడియా లేదు. నాకు అంతే అనిపించింది. సో ఇంకా చాలా బాగుంది ఇల్లు అయితే. లోపల బాగా చేపించుకున్నారు. సో ఇంటీరియర్స్ బాగున్నాయి. సింపుల్ అండ్ క్యూట్గా అనిపించింది ఇల్లు అయితే నాకు. ఈ లొకేషన్ వచ్చేసి బీరంగూడ అనమాట. మాకు కొంచెం దూరంగానే ఉంది. ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ పట్టింది మాకు జర్నీ అక్కడికి వెళ్ళడానికి. ఇక్కడ మా పాప చూడండి ఎలా ఆడుకుంటుందో. ప్రసాదం చూడండి ఎలా చేసిందో. సో అదనమాట. ఇక్కడ డైనింగ్ ఇచ్చారు ఇటు పక్కకి, ఓపెన్ కిచెన్ అనమాట. సో ఇలా వీడియో తీసాను, షేర్ చేశాను. లాస్ట్లీ పాయనం ఇస్తారు కదా, ఇచ్చేసిన తర్వాత ఇంకా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట ఇంటికి. సో అదండి బ్లాగ్. దాట్స్ ఇట్ ఫర్ ద బ్లాగ్. వీడియో ఏం చేస్తున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టు లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ గైస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. దాట్స్ ఇట్ ఫర్ ద బ్లాగ్. బాయ్ గైస్.